ఐశ్వర్య దీపం అంటే ఏమిటి? ఎలా వెలిగించాలి? ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలవడం లేదని కొందరు బాధపడతారు. ఆదాయం ఎక్కువగానే ఉన్నా అప్పులు అధికంగా ఉంటాయి. ఈ పరిహారం పాటించి చూడండి. మీ ఆర్థికపరమైన అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదే ఐశ్వర్య దీపం. ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఐశ్వర్య దీపం పెట్టి చూడండి. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టేది. సంపద నిలవకుండా వచ్చినట్టు ఖర్చు అయిపోతుందని బాధపడే వారికి ఇదొక చక్కని పరిహారం. ఈ నియమాలు పాటిస్తూ ఐశ్వర్య దీపం పెట్టారంటే ఐశ్వర్యం మీ ఇంట్లోనే ఉంటుంది. మీ కష్టాలు తొలగిపోతాయి. ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలంటే ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం 2 పెద్ద ప్రమిదలు తీసుకోవాలి. వాటికి పసుపు, కుంకుమ రాయాలి. నేలపై బియ్యం పిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి దాని మీద ఈ 2 ప్రమిదలు ఒకదాని మీద మరొకటి పెట్టాలి. అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు పైన పసుపు, కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిద తీసుకొని దానికి పసుపు, కుంకుమ రాసి పూలు పెట్టి ప్రమిదలో నూనె లేదా నెయ్యి పోయాలి. 2 ఒత్తులు తీసుకొని ఒకటిగా చేసి వెలిగించాలి. దీపం శ్లోకం చదవాలి. పళ్ళు, పాలు, పటిక బెల్లం, కొబ్బరి కాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదవాలి. కనకదార స్తోత్రం కూడా చదివితే మంచిది. శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ప్రమిదల్లో పోసిన ఉప్పు తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. లేదంటే నీటిలో కలిపి మొక్కలకి పోసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ ఉప్పుని నదిలో కలుపుకోవచ్చు. ప్రమిదలు మాత్రం ప్రతి వారం అవే వినియోగించుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు మీద దీపం వెలిగించి శనివారం రోజు ఉప్పు తీసేయాలి. ఇలా 11, 16, 21 లేదా 41 శుక్రవారాలు పాటించాలి. ఈ ఉప్పు దీపం ఇంటికి ఈశాన్యములో పెట్టడం వల్ల మంచి ఫలితం పొందుతారు. 41 శుక్రవారాలు ఉప్పుతో దీపం పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ తీసేసిన ఉప్పు సింకు నీటితో కలిపి పారేయవచ్చు. ఈ పరిహారం పాటించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. మంచి రోజులు మొదలవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.